పింకీ మరియు ఏలియన్. రాత్రి 8:30 అయింది. అమ్మా నాన్న హాల్లో కూర్చుని టీవీ చూస్తున్నారు. అప్పుడే పింకీ ఇంకా గోలు ఆడుకుంటూ హాల్లోకి వచ్చారు. టీవీ పైన వస్తున్న న్యూస్ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. మాకిప్పుడే రిపోర్టర్స్ నుండి ఒక న్యూస్ వచ్చింది. ఈ ఊళ్ళో ఒక భయంకరమైన ఏలియన్ తిరుగుతోందని. అందుకే ఈ ఊళ్ళోని అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాము. ఎవరికైనా కనిపిస్తే వెంటనే ఈ నంబర్కి కాల్ చేయండి. సరే గోలు, నువ్వు వెంటనే ఇంటికి వెళ్ళిపోవాలి. చూడు, బయట ఏలియన్ తిరుగుతోంది. పిల్లలు, నేను మిమ్మల్ని వదిలేస్తాను. బయట డేంజర్ గా ఉంది. గోలు పింకీ వైపు చూశాడు. చిరునవ్వు నవ్వుతాడు. అరే అంకుల్, ఏమీ టెన్షన్ వద్దు. పింకీ ఉంది కదా, మనందర్నీ కాపాడేస్తుంది. ఏంటి? ఏం లేదు మమ్మీ, గోలు ఏదేదో చెప్తాడు. నేను ఇతన్ని బయట వదిలి వస్తాను. పింకీ ఎలాగోలాగా మాటను దాటేసింది. ఇద్దరు అక్కడి నుంచి పరిగెత్తి బయటకొచ్చారు. గోలు, నువ్వు అమ్మ ముందర ఏదేదో చెప్తావు. సారీ, కానీ పింకీ, నువ్వెప్పుడైనా ఆకాశంలో ఎగిరినప్పుడు ఏలియన్స్ ఎప్పుడైనా చూసావా? లేదు, కానీ నేను ఈ రాత్రి చూడగలను. ఏమన్నా? నువ్వు భయంకరమైన ఏలియన్ చూడాలనుకుంటున్నావా? అంతలోనే ఆకాశంలో మెరుస్తున్న కాంతి కనిపించింది. ఉన్నట్టుండి మాయం కూడా అయిపోయింది. దాని ఆకారం చాలా పెద్దగా ఉంది. అయ్య బాబోయ్, చూసావా పింకీ, నేనైతే ఇంటి నుంచి బయటకే రాదలుచుకోలేదు. గోలు ఇంటికి పరిగెత్తాడు. కానీ పింకీకి ఏలియన్ చూడాలన్న కోరిక కలిగింది. నేను వెళ్ళి చూడాలి, ఈ ఏలియన్ చూడటానికి ఎలా ఉంటుందని. పింకీ చుట్టుపక్కలంతా చూసింది. ఎవరూ లేరని నిర్ణయించుకుంది. ఇలా ఆలోచించి ఆ ఆకాశంలోకి ఎగిరింది. ఎటువైపు నుంచి కాంతి వచ్చిందో అటువైపుకు పింకీ ఎగరసాగింది. ఆ వెలుతురే అనుకుంటా ఏలింది, కానీ ఇప్పుడే ఇక్కడే ఉన్నింది కదా, ఎక్కడికి వెళ్ళింది? పింకీ దాన్ని వెతకబోతోంది. అకస్మాత్తుగా ఆమె పైన ఏదో దాడి జరిగింది. ఆమె వైపుకు తుపాకీ గుళ్ళు, ఫైర్ బాంబులు రావసాగాయి. ఇంత అకస్మాత్తుగా నన్ను ఎవరు అటాక్ చేశారు? ఏలియన్ అనుకుంటాను. అయితే ఇది తీసుకున్నా నుండి. బూమ్, బూమ్, బూమ్. పింకీ ఇంకా ఏలియన్ మధ్యలో యుద్ధం మొదలయ్యింది. కానీ వండర్ గర్ల్ పింకీ శక్తులు ఎదురకుండా ఏలియన్ ఓడిపోయింది. తప్పక పింకీ ఏలియన్ పై దాడి చేసింది. దాంతో ఏలియన్ ఓడిపోయింది. ఎక్కడో మాయమైపోయింది. ఇది మళ్ళీ ఎక్కడికి మాయమైపోయింది? ఇంకా ఈ సౌండ్ ఎలా వస్తుంది? ఏలియన్ అక్కడ ఎక్కడో ఒక మూలలో కూర్చుని కుక్క పెట్టి ఏడవడం మొదలెట్టింది. అయ్యో, చిన్న పిల్లల్లాగా ఏడుస్తున్నాడు. చూడు విను, నువ్వు ఏడవద్దు, నేను నిన్నేమీ చెయ్యను. పింకీ నెమ్మదిగా దాని దగ్గరికి వెళ్ళింది. ఆమెకి తెలుస్తుంది అది ఏలియన్ యొక్క చిన్న పిల్ల అని. నన్నేమి చేయకండి, నన్ను వదిలేయండి. భయపడొద్దు, నేను నిన్నేమీ చెయ్యను. నువ్వెవరు? నేను వండర్ గర్ల్ ను. నేను ఈ సిటీని కాపాడుతుంటాను. కానీ నువ్విక్కడికి ఎలా వచ్చావు? పింకీ నుండి ఎటువంటి ప్రమాదం లేదని గమనించి ఏలియన్ పిల్ల కూడా ఏడవడం ఆపేసింది. నేను వేరే గెలాక్సీలో ఉంటాను. నేను మా అమ్మా నాన్నలు చూడకుండా భూమి మీద తిరగడానికి వస్తున్నాను. కానీ నా స్పేస్ షిప్ పాడైపోయింది. నేను ఇక్కడ ఇరుక్కుపోయాను. కానీ నువ్వు ఇక్కడ మనుషుల్ని ఎందుకు వెంటాడుతున్నావు? నన్ను కొంతమంది చూసేశారు. వాళ్ళు నా వెనకాల పడ్డారు. నాకేమో భయం వేసింది. పింకీ ఏలియన్ పిల్ల మాట్లాడుకుంటూ ఉండగానే ఎక్కడి నుంచో పోలీస్ వ్యాన్ శబ్దం వినిపించింది. అలా సైరన్ మోగిస్తూ అక్కడికి వచ్చారు. వెంటనే పింకీ ఏలియన్ పిల్లని ఎత్తుకుని అక్కడి నుంచి పైకెగిరిపోయింది. పద, ఇక్కడ నుండి వెళ్దాం. మనం ఇక్కడ నుండి తొందరగా వెళ్ళాలి. రెండో రోజు గోలు పింకీ వాళ్ళ ఇంటికి వచ్చాడు. నిన్నటి కాంతి గురించి అడుగుతాడు. పింకీ, నిన్న నువ్వు ఆ ఏలియన్ చూడ్డానికి వెళ్ళావా? ఆ రోషనీయ ఏలియన్ కదా, చెప్పు. అయ్యో గోలు, నువ్వు ఎన్ని క్వశ్చన్స్ అడుగుతావు? రా, ఇక్కడికి రా, నీకొక సర్ప్రైజ్ ఉంది. పింకీ గోలుని తీసుకుని గెస్ట్ హౌస్ కి తీసుకొస్తుంది. అక్కడ ఏలియన్ పిల్లని దాచిపెట్టింది. చూడు గోలు, అరవవద్దు. ఇంకైతే అస్సలు భయపడకూడదు. కానీ అసలు ఆ సర్ప్రైజ్ ఏంటి? పింకీ ఖాళీ ట్యాంకీ యొక్క మూతను తీస్తుంది. ఏలియన్ పిల్ల ఎగిరి బయటికి వస్తుంది. దీన్ని చూస్తూనే గోలు ఎంతో భయపడ్డాడు, వణకసాగాడు. అయ్యో గోలు, అస్సలు భయపడద్దు. ఇది చాలా మంచోడు. తను నిన్నేమీ చెయ్యడు. పింకీ బలవంతంగా గోలుని
ఏలియన్ పిల్ల దగ్గరికి తీసుకువచ్చింది. ఇద్దరి మధ్య షేక్ హ్యాండ్ చేయిస్తుంది. మై నేమ్ ఇస్ గోలు. హలో. చూసావా, నేను చెప్పానుగా నేనేమి చెయ్యడని. గోలుకు కూడా ఆ ఏలియన్ పిల్ల బాగా నచ్చింది. అతను కూడా ప్రశ్నలు అడగడం మొదలెట్టాడు. నువ్వెక్కడి నుంచి వచ్చావు? ఏం తింటావు? నీకు కేక్ చాలా నచ్చుతుందా? నాకు కేక్ అస్సలు నచ్చదు. పింకీ, జనాలు కేక్ తినరు. మమ్మీ చేతులతో చేసిన ఎనర్జీ సేవింగ్ ఫుడ్ తింటారు. గోలు ఆశ్చర్యపోతాడు. పింకీ ఏలియన్ పిల్ల నవ్వసాగారు. పింకీ, ఏంటి మనం ఈ ఏలియన్తో కలిసి ఆడుకోగలమా? అవునవును, ఎందుకు కాదు. పద, మనం వెనకలున్న గార్డెన్ లో ఆడుకుందాం. అవును, అక్కడికి ఎవరూ రారు కూడా. ఏలియన్ కూడా చాలా సేఫ్ గా ఉంటుంది. ఆ ముగ్గురు కలిసి గార్డెన్ లో చాలా ఆడుకున్నారు. గోలు, వండర్ గర్ల్, ఏలియన్ కలిసి ఓసారి గాల్లో ఎగిరితే మరోసారి చెట్ల మధ్య దాక్కున్నారు. రోజు వాళ్ళు అందరి నుంచి తప్పించుకుని గార్డెన్ లో ఆడుకునేవారు. ఓ రోజు ఎవరో గార్డెన్ లో వాళ్ళ ముగ్గురిని చూసేశారు. పోలీసుని పిలవడానికి అతను పరిగెత్తాడు. పింకీ, పోలీసు మన ఏలియన్ తీసుకుని వెళ్ళిపోతుందేమో. అవును, నేను కూడా విన్నాను. సైంటిస్ట్ మన ఏలియన్ పైన రీసెర్చ్ చేయాలనుకుంటున్నాడని. అప్పుడే అకస్మాత్తుగా ఏలియన్ పిల్ల గట్టి గట్టిగా ఏడవసాగింది. పింకీ, గోలు కలిసి దాన్ని ఓదారుస్తున్నారు. అయ్యో, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది నీకు? నాతో చెప్పు. వండర్ గర్ల్ అంతా బాగా చేస్తుంది. నాకు మా అమ్మ నాన్నల దగ్గరికి వెళ్ళాలి. నాకు ఇక్కడ ఉండడం ఇష్టం లేదు. నాకు నా ఇంటికి వెళ్ళాలనుంది. పింకీ, ఇప్పుడు ఆ వండర్ గర్లే దీనికి సహాయం చేయగలదు. గోళ్ళు, నువ్వు విచారించకు. నేను ఏదో ఒకటి చేస్తాను. వాళ్ళిద్దరూ కలిసి ఏలియన్ పిల్లని గెస్ట్ హౌస్ కి తీసుకొచ్చారు. ఏలియన్ పిల్లని వాళ్ళ ఇంటికి ఎలా పంపించాలనేది ప్లాన్ చేస్తున్నారు. రాత్రి సమయంలో నేను ఆకాశంలోకి వెళ్లి ఏలియన్ వాళ్ళ అమ్మ నాన్నలకు సిగ్నల్ పంపుతాను. అంతవరకు గోలు, నువ్వు తనని జాగ్రత్తగా చూసుకో. సరే, కానీ నువ్వు ఈ పని ఎలా చేయగలవు? మన ఏలియన్ వల్ల నా శక్తులు ఇంకా ఎక్కువయ్యాయి. రాత్రి అవుతూనే వండర్ గర్ల్ గాల్లోకి పైకెగరసాగింది. పైకి వెళ్ళాక ఏలియన్ అమ్మా నాన్నలకు సిగ్నల్ పంపించింది. వాతావరణంలో మార్పొచ్చింది. ఒక స్పేస్ షిప్ కనిపించింది. ఇక్కడ గోలు ఏలియన్ పిల్లని అందరి నుంచి దాచుకుంటూ తీసుకొచ్చి టెర్రస్ మీదకి తీసుకొచ్చాడు. నడు ఏలియన్, మనం త్వరగా వెళ్ళవలసి ఉంటుంది. స్పేస్ షిప్ ఇంకా వండర్ గర్ల్ అప్పటికే వాళ్ళొచ్చి ఉన్నారక్కడ. ఏలియన్ పిల్ల వెంటనే వాళ్ళ అమ్మా నాన్నల దగ్గరికి పరిగెత్తుకెళ్ళింది. థ్యాంక్ యూ వండర్ గర్ల్. థ్యాంక్ యూ వండర్ గర్ల్. స్పేస్ షిప్ వెనక్కి వెళ్లిపోతుంది. ఆ మర్నాడు న్యూస్ ఛానల్లో ఏలియన్ వెనక్కి వెళ్లిపోయింది అని అందరూ చెప్పుకున్నారు. ఇక గోలు, పింకీ ఒకళ్ళొకళ్ళు చూసుకుని నవ్వుకున్నారు. థ్యాంక్ యూ వండర్ గర్ల్. మెన్షన్ నాట్.